Hello guys, good morning to all of you. So now voice అందరికి వినపడుతుందా? Please confirm online students. Online students, please confirm. Can you hear me? చెప్పాలి online students. Yes, sir. Yes, sir. Okay. See guys. So ఈ రోజు మనం P2P ప్రాసెస్ ఫస్ట్ క్లాస్ ఇది మనకి. సో నిన్నటి సెషన్ లో మనం P2P సంబంధించి ఓవరాల్ గా మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, అలాగే సిలబస్ ఏంటి, ఓకే కోర్స్ డ్యూరేషన్ ఎంత, సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం, అవునా? సారీ. సో ఈరోజు మనం P2P ప్రాసెస్, సో P2P ప్రాసెస్ ఏంటి సో అనేది మనకి ఈరోజు సెషన్ అనమాట. సో కంప్లీట్ గా ఇది ఫస్ట్ సెషన్ మనకి. సో పర్టికులర్ గా మనకి P2P ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. సో P2Pని మనం ప్రొక్యూర్ టు పే అంటారు. సో ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే అని కూడా అంటూ ఉంటాం. సో P2Pని సో ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే అంటారు. కొన్ని చోట్ల సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటారు. సోర్స్ టు సెటిల్మెంట్. ఓకే. సో ఇక్కడ మనకి ఈ P2P ప్రాసెస్ మనకి సైకిల్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం P2P ప్రాసెస్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ఏ కంపెనీ చూసుకున్నా, అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాం. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జనరల్ గా మనకి త్రీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బై, మేక్, మూడోది ఏంటిది సేల్. సో బై, మేక్, సేల్. సో బై అంటే కొనటం, ప్రొక్యూర్. ఓకే. మేక్ అంటే సో మ్యానుఫ్యాక్చరింగ్. సేల్ అంటే కస్టమర్కి సేల్స్ ట్రేడ్. అంటే P2P ప్రాసెస్ లో మనకి బై అంటే ప్రొక్యూర్ చేయడం ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ చేయడం వరకు ఉంటుంది. సేల్స్ అంటే మళ్ళీ SD మోడల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో జనరల్ గా మనం బై అంటే ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే ఏం ప్రొక్యూర్మెంట్ చేయాలి? సో మెటీరియల్స్ ని ప్రొక్యూర్మెంట్ చేయాలి, అంతేనా? సో మనం SAP లో ప్రొక్యూర్ చేయాలంటే ఏంటి? జనరల్ గా ఏం ప్రొక్యూర్ చేస్తాం? మెటీరియల్ ని ప్రొక్యూర్ చేయాలి. సో మెటీరియల్ ని ప్రొక్యూర్ చేయాలంటే జనరల్ గా ఓకే మెటీరియల్ ని లేకపోతే సర్వీస్ ని మనం ప్రొక్యూర్ చేస్తాం. సో ఏం ప్రొక్యూర్ చేస్తాం? మెటీరియల్ లేదా సర్వీసెస్ ని మనం ప్రొక్యూర్ చేస్తాం. సర్వీస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ SAP S/4HANA. సో మళ్ళీ సర్వీస్ అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. సర్వీస్ అంటే మెటీరియల్ కూడా, సర్వీస్ కూడా వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కింద S/4HANA లో ట్రీట్ చేస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు మనకి సో ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉంటాయి జనరల్ గా మనకి? సో రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, ఓకే, నాన్ స్టాకబుల్ ఐటమ్స్ అంటే ఓన్లీ వాల్యూ బేస్డ్ కాదు, ఓన్లీ స్టాక్ అంటే స్టాక్ బేస్ మీద అన్నమాట. ఓకే. స్క్రాప్ లేదా వేస్ట్. ఓకే. సో పెరిషబుల్ ఐటమ్స్, ఓకే.
సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ఓకే, ట్రేడింగ్ గుడ్స్, స్టాక్, నాన్ స్టాకబుల్ ఐటమ్స్, స్క్రాప్, వేస్ట్, పెరిషబుల్ ఐటమ్స్, ఇలా చాలా ఉంటాయి ఎక్సెట్రా. వీటిని ఏమంటారు? సో మెటీరియల్ అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మనకి సో కొన్ని రా మెటీరియల్స్ కావాల్సి ఉంటుంది, కొన్ని సెమీ ఫినిష్డ్ కావాల్సి ఉంటుంది, కొన్ని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కలిపితేనే మనకి మెటీరియల్ అవుతుంది, మెయిన్ మెటీరియల్. ఓకే, సో కాబట్టి ఎస్ఏపిలో మనకి సో మెటీరియల్ని క్రియేట్ చేయాలి. సో మెటీరియల్ని క్రియేట్ చేయడానికి కూడా కొన్ని టీ కోడ్స్ ఉన్నాయి జనరల్గా. సో టీ కోడ్స్ అవి మెల్లగా చెప్తాను, పర్సనల్ ప్రాసెస్ అర్థం చేసుకోండి. సో కాబట్టి మనం బై చేయడం అంటే ప్రొక్యూర్మెంట్ అంటే సో మనం మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకుంటాం. సో ప్రొక్యూర్ చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళా? సో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? సేల్స్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాసెస్ జనరల్ గా. సో మెటీరియల్ అనేది కొనటం అనేది జనరల్ గా కామన్ గా ప్రతి బిజినెస్ లోను మెటీరియల్ కొనటం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి సో P2Pకి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ప్రతి కంపెనీకి కూడా ఏముంటుందండి? P2P సంబంధించిన ప్రాసెస్ లేదా సైకిల్ అంటారు. P2P సైకిల్ లేదా ప్రాసెస్ అంటారు. P2P సైకిల్ లేదా ప్రాసెస్. సో P2P సైకిల్ ఏంటంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ వచ్చేటప్పటికి MRP అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ కావాలి, సో ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ మనకి కావాలి, దాన్నే మనం MRP అంటాం. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకే, సో రేపొద్దున్న ఈ ప్లానింగ్ వచ్చేటప్పటికి PP అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, అలాగే MM టీం వాళ్ళు చేస్తారు, MM ఎండ్ యూజర్స్ చేస్తారు. ఎవరు చేస్తారండి? PP అంటే MM ఎండ్ యూజర్స్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని మనకి ఎలా తెలుస్తుంది? మనకి పలానా క్వాంటిటీ కావాలని ఎలా తెలుస్తుంది? ఎంత క్వాంటిటీ కావాలని బేస్డ్ ఆన్ రా మెటీరియల్ ఏదైతే అవైలబిలిటీ ఉందో మన దగ్గర దాన్ని బేస్ చేసుకుని. సో మనకి ఇంత మెటీరియల్ కావాలి అని ఎలా తెలుస్తుంది? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ప్రోడక్ట్ నాకు ఎంత ఎంత క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఎలా తెలుస్తుంది? కస్టమర్ డిమాండ్, బేస్డ్ అపాన్ ది కస్టమర్ డిమాండ్. ఓకే, అలాగే కొన్ని మనకి ఫ్యూచర్ లో మనకి డిమాండ్స్ వస్తాయి, ఎస్టిమేటెడ్, కొన్ని కన్సంప్షన్ బేస్డ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఫిగర్స్ ప్రీవియస్ టైం ఎంత మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఇప్పుడు మార్కెట్ కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. మన దగ్గర డిమాండ్ ఎంత ఉంది ముందు, మన దగ్గర డిమాండ్ ఎంత ఉంది. అలాగే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డెమో క్లాస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను, చెప్తే మీకు అర్థమవుతుంది. సో డెమో క్లాస్ కండక్ట్ చేయాలంటే ఈ రోజు టోటల్గా ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎన్ని సమాచారాలు అరేంజ్ చేయాలి అనేది నా ప్లాన్. అదే అలాగే సమాచారాలు పెట్టాం, మనం చెప్తున్నాం. సో సో కాబట్టి డెమోకి వచ్చిన వాళ్ళు ఎలా ఎస్టిమేషన్ వేస్తారు, ఎంతమంది వస్తారు. సో మేము చేసిన మార్కెటింగ్ పబ్లిసిటీ, నెక్స్ట్ మన స్టూడెంట్స్ రిఫరెన్స్ ఉంటాయి, కొంతమంది స్టూడెంట్స్ రిఫర్ చేస్తారు. సో తర్వాత రిఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకా ఎలా ఉంటారు, సో ప్రీవియస్ సార్ డెమో కండక్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు ఆ బేస్ మీద, అవునా కదా. అలాగే ఫ్యూచర్ లో మార్కెట్ ఈ కోర్సు డిమాండ్ ఎలా ఉంది దాన్ని చూసి ఎంతమంది రెడీ అవుతారు, ఇవన్నీ ఫ్యాక్టర్సే కదా. అలాగే నాకు కాల్స్ ఎంతమంది చేశారు, వస్తాము అని చెప్పి నాకు కాల్స్ చేసిన వాళ్ళందరూ, వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటాను కదా, అవునా కదా. అట్లాగే సో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే సో ఎక్కువ ఎక్సెస్ చేయకూడదు, మరి లీస్ట్ చేయకూడదు. ఎక్సెస్ చేస్తే ఏమో మిగిలిపోతాయి, పాడైపోతాయి, అవునా కదా. మళ్ళీ ఎక్సెస్ చేసినందుకు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి, అవునా. సో అవన్నీ కూడా మనకు అవ్వకూడదు. అలాంటప్పుడు మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది సో కన్సంప్షన్ బేస్డ్, ఫ్యూచర్ ట్రెండ్స్, కస్టమర్ డిమాండ్స్, ఎస్టిమేటెడ్ ప్లానింగ్.
వీటిని బట్టి ఏ టీం వాళ్ళు చేస్తారు ఇది ఎంఎం అండ్ టీపీ. అంటే ఒక రా మెటీరియల్స్ టోటల్ గా ఇయర్ మొత్తానికి ఎంత కావాలి, ఓకే, లేకపోతే క్వార్టర్ మొత్తానికి ఎంత కావాలి, ఓకే, సెమీ ఫినిష్ ఎంత కావాలి అనేది దాన్ని ఏమంటాం మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకే, సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ విల్ బి డన్ బై యువర్ ఎంఎం అండ్ చెప్పాలి టీపీ టీమ్. తర్వాత ఏంటిది మనకి సో బెస్ట్ వెండార్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. సో కొటేషన్, సో ఇది ఎంఎం పీపుల్. బెస్ట్ వెండార్ అంటే ఎవరు, ఈ మెటీరియల్ ని మనకి రైట్ టైంలో రైట్ క్వాంటిటీ రైట్ ప్లేస్ కి ఎవరైతే డెలివర్ చేస్తారో వాడే బెస్ట్ వెండార్. అండ్ ఆ వెండార్ మనకి కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఊరికినే నన్ను పిక్ చేసుకున్నారు అంటే ఏదో బెనిఫిట్ ఉంటుంది, అవునా కదా, ఆ బెనిఫిట్ లేకపోతే ఎవరు జాయిన్ అవ్వరు ఫస్ట్. సో సో వెండార్ అనేవాడు ఏంటి డిస్కౌంట్స్ ఇస్తారు, బ్యాడ్ డిస్కౌంట్స్ ఇస్తారు. సో దానికోసం మనం బెస్ట్ వెండార్ సెలెక్షన్ పిక్ చేసుకోవాలి. బ్యాడ్ డిస్కౌంట్స్ ఉంటాయి, సో ఆ డిస్కౌంట్ ఇస్తే మనకి బెనిఫిట్ కదా కంపెనీకి. సో కొన్నిసార్లు మనం లేట్ పేమెంట్ చేసినా ఏం మాట్లాడదు, అవునా కదా. సో ఈ టైంలో కట్టకపోయినా ఏం మాట్లాడదు, 2 రోజులు 3 రోజులు అటు ఇటు లేట్ అవుతున్నా నో ప్రాబ్లం, తర్వాత కట్టన్నా ఓకే మరి. కాబట్టి బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. కొటేషన్ అంటే ఏంటి, వెండర్ దగ్గర నుంచి మనం ప్రతి వెండర్ దగ్గర నుంచి కొటేషన్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ మనం వెళ్ళి రీసెర్చ్ చేస్తాం. పర్చేజింగ్ టీమ్ ఏ టీమో, పర్చేజింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసి సో మనకి మార్కెట్ లో బెస్ట్ వెండర్ ఎవరు, ఓకే, సో ఆ వెండర్ ని పిక్ చేసుకుంటాం. వాళ్ళకి సంబంధించి కొటేషన్, ఈ రా మెటీరియల్ కి ఎంత క్వాంటిటీ, ఈ క్వాంటిటీకి ఎంత అవుతుంది అని పర్చేజింగ్ టీమ్ వెళ్ళి ఏంటంటే ఈ వెండర్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని వాళ్ళల్లో మనకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేది ఎవరు అన్నది ఫిక్స్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. ఓకే, తర్వాత ఏంటిది, తర్వాత ఏంటిదండి, సో ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత బెస్ట్ వెండర్ సెలెక్షన్, తర్వాత ఏంటిది, తర్వాత ఏంటిది కాంట్రాక్ట్ అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్, సో కొన్ని రోజుకి కొన్ని లక్షల్లో మనం కొనాల్సి వస్తుంది వాడి దగ్గర. ఎవరి దగ్గర నుంచి, కోర్టులో కొనాల్సి వస్తుంది వెండర్ దగ్గర నుంచే. వాడికి మీకు మధ్యలో చూస్తామనొచ్చు రిలేషన్షిప్, అవునా కదా. సో వాడికి నీకు గొడవ రావచ్చు, వాడు ఇన్ టైంలో నీకు గూడ్స్ డెలివర్ చేయకపోవచ్చు, అవునా. నీకేమో కస్టమర్కి ఇమీడియట్ గా పంపించాలి, వాడు ఇన్ టైంలో పంపించలేదు అనుకో, లేకపోతే వాడు నాణ్యమైన సరుకు కాకుండా క్వాలిటీ లేని సరుకు పంపించాడు అనుకో, అంటుందా లేదా. సో అలాంటప్పుడు మనకి పరిస్థితి ఏంటి, మన కస్టమర్ లాస్ పోగొట్టుకుంటామా, వేరే వాడిని చూసుకుంటామా, వేరే వాడిని చూసుకుంటాం. వాడికి నువ్వు మోసం చేయొచ్చు, నువ్వు వాడి దగ్గర సరుకు తీసుకొని డబ్బులు కట్టకపోవచ్చు, ఓకే, డబ్బులు కడతానని చెప్పి తర్వాత గాంధీ గారి ఖాతాలో రాసుకోమనొచ్చు. సో అట్లా కూడా చేయొచ్చా లేదా. సో కాబట్టి అంటే ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ కోసం ఏం చేసుకోవాలి, ఒక అవుట్లైన్ అగ్రిమెంట్ రాసుకోవాలి, షరతులతో కూడింది రాసుకోవాలి. ఓకే, సో దాన్నే మనం ఏంటంటే అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఏముంటది, కాంట్రాక్ట్, రెండోది ఏముంటది షెడ్యూల్ అగ్రిమెంట్. అవునా కదా. సో కాంట్రాక్ట్ షెడ్యూల్ అగ్రిమెంట్ ఎవరు చేసుకుంటారు, ఎస్ఏపి ఎంఎం ఎండ్ యూజర్స్, ఇవన్నీ చేసేది ఎవరు, ఎంఎం ఎండ్ యూజర్స్. సో కాంట్రాక్ట్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, అలాగే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా అందరికి. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, నెక్స్ట్ క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో ఈ కాంట్రాక్ట్ కూడా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం చేయాలి, కంపెనీ ఏం చేస్తుంది, నెక్స్ట్
పర్చేస్ సో పర్చేస్ రిక్విజిషన్ రిక్విజిషన్ ని ప్రిపేర్ చేసింది. సో పర్చేజ్ రిక్విజిషన్ ని ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవల్ అనేది ఇంపార్టెంట్. సో షెడ్యూల్ అగ్రిమెంట్ ఇవన్నీ కూడా వాళ్ళే ఎవరి చేత అప్రూవ్ చేసుకోవాలి. ఫైనాన్స్ పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి, మనకి ఎంత క్వాంటిటీ కావాలి, టోటల్ ఎంత అమౌంట్ అవుతుంది, ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్. ఇంటర్నల్ డాక్యుమెంట్, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, ఇంటర్నల్. సో ఇంటర్నల్ డాక్యుమెంట్, ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్, ఇట్స్ ఇంటర్నల్ డాక్యుమెంట్. సో ఈ ఇంటర్నల్ డాక్యుమెంట్ ని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎండ్ యూజర్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఇది ఫండ్స్ అంటే ఏంటి, ఎంత కొనాలి అంటే ముందు నీ దగ్గర ఏముండాలి, ఫండ్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఫండ్స్. అవునా కదా, ఫండ్స్ లేకపోతే నువ్వు కొనగలవా, కొనలేవు. కాబట్టి ఫండ్స్ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి అందుకే ఎవరి చేత అప్రూవల్ తీసుకోవాలి, ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవల్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో తర్వాత ఇది ఇంటర్నల్ డాక్యుమెంటా ఎక్స్టర్నల్ డాక్యుమెంటా, ఇంటర్నల్ డాక్యుమెంట్. సో తర్వాత మనకి పర్చేజ్ ఆర్డర్ ని ప్రిపేర్ చేయాలి. సో పర్చేజ్ ఆర్డర్ ని ప్రిపేర్ చేసి ఎవరికి పంపించాలి, వెండర్ కి పంపించాలి. ఇది ఎక్స్టర్నల్ డాక్యుమెంటా ఇంటర్నల్ డాక్యుమెంటా, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. అంటే పర్చేజ్ ఆర్డర్ దేనికి, పర్చేజ్ ఆర్డర్ దేనికి పంపిస్తున్నావు, వెండర్ కి. పర్చేజ్ ఆర్డర్ దేనికి, నువ్వు ఏమేమి కొంటున్నావు అనేది. ఓకే, నెట్ క్వాంటిటీ ఎంత, ఏ మెటీరియల్ కావాలి నీకు. ఆర్డర్ అంటే నీకు ఏం కావాలి అనేది ఆర్డర్ చేస్తున్నాం, అవునా కదా. ఇప్పుడు అన్ని వచ్చేసి చూడండి మనకి, ఇన్స్టామార్ట్, స్విగ్గీ, ఇంకా ఏంటిది జొమాటో. సో ఇట్లా ఏం చేస్తాం మనం, ఆర్డర్ అంటే మనం పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాం, ఏం కావాలి. వాడు ఏం చేస్తున్నాడు, డెలివరీ చేస్తున్నాడు. ఇందులో వెండర్ ఎవరు, జొమాటో, స్విగ్గీ. అంటే పర్చేజ్ ఆర్డర్ అంటే నీకు ఏ క్వాలిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, అండ్ ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ కావాలి, అండ్ ఎప్పుడు కావాలి, అవునా కదా. డెలివరీ డేట్ ఎప్పుడు, ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత అమౌంట్ అవుతుంది దానికి. ఓకే, ఏ వెండారు, ఆ వెండార్ అడ్రస్ ఏంటి, నీ అడ్రస్ ఏంటి. జొమాటో నీకు డెలివరీ చేయాలంటే ఏముండాలి నీ దగ్గర, ఆ దగ్గరే ఉండాలి, నీ అడ్రస్ ఉండాలి. నీ అడ్రస్ కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది లొకేషన్ 10 minutes లో, అవునా కదా. అంటే ఇక్కడే చెప్పేసి సగం స్టోరీ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే పర్చేజ్ ఆర్డర్లో ఏముంటాయి జనరల్గా, వెండర్ అడ్రస్, కస్టమర్ అడ్రస్. కస్టమర్ అంటే నువ్వే, కంపెనీ. ఓకే, కంపెనీ అడ్రస్ ఉంటుంది. అలాగే డెలివరీ లొకేషన్, అలాగే పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ, అలాగే పర్చేజ్ ఆర్డర్ మెటీరియల్ డిస్క్రిప్షన్, మెటీరియల్ క్వాంటిటీ, మెటీరియల్ డిస్క్రిప్షన్. అండ్ ఏ ప్లాంట్ లోకి రావాలి, ప్లాంట్ ఏ స్టోరేజ్ లొకేషన్ లో పెట్టాలి. ఓకే, అంటే ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఇన్పుట్స్ అన్ని అమౌంట్ ఎంత అవుతుంది ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. సో పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎవరు ఇస్తారు మనకి, గూడ్స్ రిసిప్ట్. సో హూ విల్ డూ ద గూడ్స్ రిసిప్ట్, హూ విల్ గూడ్స్ ఇష్యూ ఎవరు చేస్తారు, గూడ్స్ ఇచ్చేది ఎవరు, వెండార్ ఇస్తాడు, అవునా కదా. వెండార్ ని గూడ్స్ ఇస్తున్నారు. వెండార్ అంటే ఎవరు, హూ ప్రొవైడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎవరైతే గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళనే మనం వెండార్ అంటాం. గూడ్స్ రిసిప్ట్ అన్నాం అంటే ఎవరు ఇచ్చినట్టు, వెండార్ మనకి గూడ్స్ పంపిస్తే మనం ఏం చేసుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా, లేకపోతే వెండార్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా. కంపెనీకి ఏమొచ్చింది ఏం పోయింది, కాబట్టి మనం ఏమి ఇచ్చాం, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం. ఏం రిసీవ్ చేసుకున్నాం, గూడ్స్ రిసిప్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అంటే ఎంత వర్త్ అయిన గూడ్స్, అమౌంట్ గురించి మాట్లాడితే ఏ మాడ్యూల్, ఎఫ్ఐ మాడ్యూల్. క్వాంటిటీ గురించి మాట్లాడితే ఏ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్. స్టాక్ అంటే ఏ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్. సో అమౌంట్ అంటే ఏ మాడ్యూల్, ఎఫ్ఐ మాడ్యూల్. స్టాక్ వాల్యూ అంటే ఏ మాడ్యూల్, ఎఫ్ఐ మాడ్యూల్. గూడ్స్ రిసిప్ట్ చేసుకునేటప్పుడు క్వాంటిటీ ప్లస్ ఏమొస్తుంది, స్టాక్ వాల్యూ కూడా వస్తుంది. మరి ఎంటర్ చేసుకోవాలి కదా. రా మెటీరియల్ వచ్చింది, ఎంత క్వాంటిటీ అంటే ఎంఎం మాడ్యూల్ అంటే మెటీరియల్ డాక్యుమెంట్.
ఎంత వర్త్ అయిన గూడ్స్ వచ్చింది అంటే ఎఫ్ఐ మోడల్, ఎస్ఐ. అంటే స్టాక్ వాల్యూ. అంటే రెండు రికార్డ్ చేసుకోవాలా అవుతా? అంటే ఇంటిగ్రేషన్ జరిగింది ఎక్కడ జరిగింది ఇంటిగ్రేషన్? ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, గూడ్స్ రిసీట్. అర్థమవుతుందా లేదా? అంటే మెటీరియల్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, ఎఫ్ఐ డాక్యుమెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఎఫ్ఐ అంటే జనరల్ ఎంట్రీ. తర్వాత ఏంటిది, మనకి వెండర్ మనకి గూడ్స్ రిసీట్ తో పాటు ఇంకోటి పంపిస్తాడు, డబ్బులు కట్టమని. అవునా? డబ్బులు కట్టమని ఏం పంపిస్తాడు? ఇంకోటి పంపిస్తాడు. దాన్నే మనం ఏం చెప్తాము? సో ఇన్వాయిస్. సో దాన్నే మనం ఏం చెప్తాము? ఇన్వాయిస్. తర్వాత ఏంటిదండి? పేమెంట్. తర్వాత ఏంటిది? పేమెంట్. తర్వాత ఏంటిది? రికన్సిలేషన్. సో రికన్సిలేషన్ అంటే ఇక్కడ ఎవరు చేస్తారు? ఎఫ్ఐ వాళ్ళు. పేమెంట్ అంటే ఎవరు చేస్తారు? ఎఫ్ఐ వాళ్ళు. ఇన్వాయిస్ అంటే ఎవరు చేస్తారు? ఇక్కడ ఫ్లో స్టార్ట్ అయ్యింది పర్చేజ్ ఆర్డర్ నుంచి, కాబట్టి ఎంఎం అంటే ఎఫ్ఐ ఇద్దరు రోల్. ఓకే, ఎందుకంటే ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? పర్చేజ్ ఆర్డర్ వరకు వచ్చేస్తారు ఎంఎం. కాబట్టి ఎంఎం ఎఫ్ఐ ఇద్దరు రోల్ ఉంది. తప్పులు ఎవరైనా వస్తే బ్యాక్ ఎండ్ లో మనం చెక్ చేసుకోవాలి ఇన్వాయిస్ లో వెళ్ళాం. సో ఎక్కడి నుంచి ఫ్లో వస్తుంది? పర్చేజ్ ఆర్డర్ నుంచి, కాబట్టి ఎంఎం ఎఫ్ఐ. ఓకే, సో అంటే చూడండి ఇక్కడ మనకి P2P ప్రాసెస్ ఇది. దీన్ని ఏమంటాం మనం? P2P ప్రాసెస్. అంటే రేపు పొద్దున్న కంపెనీలో నిన్ను ఇంటర్వ్యూలో అడిగేది P2P ప్రాసెస్ వెళ్ళగానే ఈ క్వశ్చన్ అడుగుతారు. సో టెల్ మీ అబౌట్ ది P2P ప్రాసెస్ అని అడుగుతారు. అందుకే మీకు డాక్యుమెంట్ ఇచ్చారు, SAP ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఇచ్చారు, చూసుకోవాలి. సో P2P ప్రాసెస్ లేదా P2P సైకిల్ ఏంటి? మీ కంపెనీలో ఏం కొంటారు, ఏం అమ్ముతారు, సైకిల్ ఏంటి అని అడుగుతారు. ఓకే, సో ఇక్కడ టీ కోడ్లు ఇచ్చాను. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME21N, ME22N, ME23N. పర్చేజ్ రిక్విజిషన్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME51N, ME52, ME53N. పర్చేజ్ రిక్విజిషన్ అప్రూవ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME54N, ME55. సో రిక్వెస్ట్ కొటేషన్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME41, 42, 43. ఓకే, సో మనకి కొటేషన్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME47, 48. సో అప్రూవ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME29N. పర్చేజ్ ఆర్డర్ అప్రూవ్ చేయాలంటే ME29N, ME20. గూడ్స్ రిసిట్ లేదా సర్వీస్ ఎంట్రీ షీట్. గూడ్స్ రిసిట్ అయితే మీగో MI జీవో. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అయితే సర్వీస్ ఎంట్రీ షీట్ ప్రిపేర్ చేయాలి. సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి కదా, సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ కి PO క్రియేట్ చేస్తారు, అలాగే సర్వీస్ ఎంట్రీ షీట్ ని క్రియేట్ చేయాలి. అంటే గూడ్స్ రిసిట్ ప్లేస్ లో ఏం చేయాలి? సర్వీస్ ఎంట్రీ షీట్. టీ కోడ్ ఏంటి? ML81N, ML81N. ఇన్వాయిస్ వెరిఫికేషన్ టీ కోడ్ ఏంటి? MIR. ఒకసారి ఈ టీ కోడ్ చదవండి. వచ్చేసేయాలి. SAP లో మనకి టీ కోడ్స్ అన్నమాట. వచ్చేసిందో లేదా? చెప్పేస్తాను అందరిక. ఎవరికి ఎక్కువ ఐక్యూ ఉంది? ఐక్యూ చూడగానే క్యాచ్ అప్ చేసి చెప్పేస్తారు కొంతమంది.
ఒకసారి చదివితే వాళ్ళకి మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. మనకి 50 సార్లు చదివినా ఫీడ్ అవుతుంది. ME51 అని ME51 అని ME51 50 సార్లు చదివితే కానీ గుర్తుంది. ఉన్నాయి కదా ఐక్యూ లెవెల్స్ అది. సో ఈ టీ కోర్స్ మీరు ఈరోజు మనకి క్లాస్ అయిపోయిన తర్వాత ఈ టీ కోర్స్ చదివేసి రెడీగా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత మనకి పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చారు. సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ రైజ్డ్ బై ద స్టోర్ డిపార్ట్మెంట్ టు ద పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్. ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ అంతే. ఓకే, ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ చేసుకోవాలి. పర్చేజ్ రిక్విజిషన్ అప్రూవల్ తీసుకోవాలి. తర్వాత కొటేషన్. అంటే కొటేషన్ అంటే ఏంటి అన్నది ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఎంట్రీస్ ఇవి. సో ఇన్వాయిస్ చేసినప్పుడు ఎంట్రీస్ ఇవి చదువుకోకపోతే జాబ్ రాదు. మీరు వరకు పేమెంట్ వరకు ఎంట్రీస్ కూడా ఇస్తున్నారు చూసుకోండి. సో అంటే మనకి ఇన్వాయిస్ ఎవరు ఇస్తారండి? వెండార్. తర్వాత మనం ఏం చేయాలి? వెండార్కి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? రికన్సిలేషన్ చేయాలి. సో అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడితే సో ఇక్కడ వరకు నీకు ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. ఇక్కడ వరకు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా? జరగలేదు. ఇక్కడ వరకు మీకు ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. కాబట్టి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? నో. మరి మనకి గూడ్స్ రిసిప్ట్ దగ్గర ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఇన్వాయిస్ దగ్గర ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. పేమెంట్ దగ్గర ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. రికన్సిలేషన్ దగ్గర మనకి ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. సో గూడ్స్ రిసిప్ట్ దగ్గర మనకి ఎంట్రీ ఏం పడుతుంది? చెప్పాలి. ఇన్వెంటరీ అకౌంట్ టు GRIR క్రియేటింగ్ అకౌంట్. సో ఇన్వాయిస్ రిసిప్ట్ ఎంట్రీ ఏంటి? సో GRIR క్రియేట్ అకౌంట్ టు వెండర్ అకౌంట్. సో GRIR అనేది ఏంటంటే కొన్నిసార్లు వెండార్ మనకి గూడ్స్ పంపిస్తారు. హలో గైస్, కెన్ యూ హియర్ మీ? అందరికి వినపడుతుంది కదా? ఎస్ సార్. సో ఇప్పుడు వినపడుతుందా వాయిస్ నాది? ఎస్ సార్. దేంట్లో వస్తుంది? ఇప్పుడు ఓకే. See guys, మనకి జర్నల్ ఎంట్రీస్ GR గూడ్స్ రిసీవ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారు? ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్, GRIR అకౌంట్
సో ఇన్వాయిస్ రిసీవ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? GRIR క్లియరింగ్ GRIR అకౌంట్ clearing వేసారు, account debit. వెండర్ అకౌంట్. వెండార్ అకౌంట్. ఓకే, సో పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? పేమెంట్ ఎంట్రీ చెప్పాలి. పేమెంట్ ఎంట్రీ ఏంటి? వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. వెండార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. వెండర్ టు బ్యాంక్. ఓకే, సో పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? ఎవరు చెప్తారు? చెప్పండి. వెండార్ టు బ్యాంక్. బ్యాంక్. తర్వాత మనకి రికన్సిలేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మెయిన్ బ్యాంక్. మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఇది నేను చార్ట్ లో పెడుతున్నాను. ఓకే, ఈ రోజు మీకు ఇది వచ్చేయాలి. సో వీడియో నెట్లో పెట్టుకోవాలి, నెట్లో పెట్టుకోవడం అందరూ కూడా. సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. వెండార్ కి మనకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ వస్తాయి అంటే, వెండార్ కి కంపెనీకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ వస్తాయి? వెండార్ అంటే ఎవరు? హూ ప్రొవైడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. కంపెనీకి, వెండార్ కి కంపెనీకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ వస్తాయి? ఇది ఒక 100 సార్లు చెప్పుంటా మీకు అంతకుముందు. ఎక్కడ వస్తాయి చెప్పండి? అమౌంట్ పేమెంట్ దగ్గర. టైంకి పేమెంట్ డెలివరీ చేయకపోతే. ఎవరు చెప్తారు? త్వరగా కలుపు, వెయిట్ చేస్తున్నామండి. వెండార్ కి కంపెనీకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ వస్తాయి? పేమెంట్ రిలేటెడ్. పేమెంట్ జరిగినప్పుడు సార్. పేమెంట్ రిలేటెడ్ అంటే చెప్తే సరిపోతుందా? అంటే ఒక చోట రికార్డ్ చేసి ఇంకొక చోట రికార్డ్ చేయకపోతే అలా అవుతుంది. ఆన్ టైమ్ వెండార్ అది కేసులో పేమెంట్ ఏంటి? కంపెనీ ఇవ్వకపోతే. కేసులో ఏంటి? కంపెనీ కేసులో ఏంటి? వెండార్ కేసులో ఏంటి? కంపెనీకి వెండార్, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ వెండార్ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వస్తుంది? కంపెనీ గూడ్స్ point అనేవి of view లో మన goods on గూడ్స్ time అనేవి కి సరైన టైంలో provide మనకి చేయకపోతే. ప్రొవైడ్ చేయకపోతే. ఓకే, వెన్ వెండార్ ఈస్ నాట్ డెలివర్ ద గూడ్స్ ఇన్ టైం. ఇన్ టైం. అంతేనా? ఇన్ టైంలో Yes, sir. మనకి పంపించకపోతే, ఇన్ టైంలో మనకి పంపించకపోతే మనకి వెండార్ కి మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా మనకి క్యాష్ డిస్కౌంట్స్ అలౌ చేయకపోతే, యాజ్ పర్ ది పేమెంట్ ఆఫ్ అగ్రిమెంట్ లో రాసుకుంటాం, నా క్యాష్ డిస్కౌంట్ ఇంత ఇస్తా ఉన్నావు కాబట్టి నీ దగ్గర కొంటాను, తర్వాత నీ క్యాష్ డిస్కౌంట్ ఏమన్నా, కాబట్టి డిస్కౌంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ అనే కదా. సో క్యాష్ డిస్కౌంట్స్ కేసులో ఓకే, అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకపోతే క్యాష్ డిస్కౌంట్స్ కేసులో మనకి వాడికి డిఫరెన్స్ రావచ్చు. ఓకే, సడన్ గా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే, మెటీరియల్ కాస్ట్ వాడు కాంట్రాక్ట్ ప్రకారం మనకి 1 year కి ఈ ప్రైజే అని చెప్పి ఇచ్చాడు, ఆ తర్వాత వాడు సడన్ గా రైజ్ చేశాడు. సో అలాంటప్పుడు కాస్ట్ పెంచేశారు. ఇప్పుడు నేను ఫీజు 18,000 అన్నాను, కోర్స్ ఫీజు. మీరు జాయిన్ అయ్యారు, జాయిన్ అయిపోయిన తర్వాత సో కొన్ని రోజులు ఉన్న తర్వాత మీరు సగం అమౌంట్ కట్టారు, ఇంకెంత కట్టాలి? 9,000 కట్టాలి. 9,000 కట్టాలన్నప్పుడు లేదు, మార్కెట్లోకి డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి మీరు 15,000 కట్టండి అంటే నాకు మీకు వేరియేషన్ వస్తుందా లేదా? అంటే ప్రైస్ వేరియేషన్, ప్రైస్ అనేది సడన్ గా పెరిగినప్పుడు, ప్రైస్ అనేది పెరిగినప్పుడు క్యాష్ డిస్కౌంట్ కేసులోను సరైన క్వాంటిటీని మీకు పంపించకపోతే, రైట్ టైంలో రైట్ క్వాంటిటీని మీకు పంపించకపోతే వెండర్ కి మీకు డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కలిసిందా? నెట్ వస్తుందా? ఒక నిమిషం అండి, నెట్ వచ్చింది, మళ్ళీ యాడ్ చేస్తాను.
ఓకే, ఇప్పుడు నా వాయిస్ అందరికి వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సో నా వాయిస్ అందరికి వినపడుతుందా? వినిపిస్తుంది సార్. సో అంటే వెండర్ కి నీకు మాక్సిమం డిస్క్రిపెన్సీస్ అంటే కంపెనీ కేసులో ఎవరు చెప్తారు? కంపెనీ కేసులో ఎవరెవరికి ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వస్తుంది చెప్పాలి. ఇన్ టైమ్ లో గూడ్స్ అనేది క్వాంటిటీ అనేది ఇన్ టైమ్ లో గూడ్స్ సెండ్ చేయకపోతే అంటే మనకి క్వాంటిటీతో పాటు వాడు రైట్ క్వాలిటీ కూడా పంపించాలి. ఒక పనికి మాలిన చెత్త క్వాలిటీ నీకు అంటగట్టాడు. ఇదేంటి నాయన నీకు చెప్పిన క్వాలిటీ ఏంటి? A1 గ్రేడ్ పంపించమంటే నువ్వు C1 గ్రేడ్ పంపించావు. అంటే క్వాలిటీ, క్వాంటిటీ, ఇంకా ప్రైస్ వేరియేషన్, ఇంకా డిస్కౌంట్ వేరియేషన్, క్యాష్ డిస్కౌంట్స్. ఫ్లాట్ డిస్కౌంట్స్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో నేను అడుగుతాడు, నువ్వు నిజంగా పని చేస్తే ఈ జర్నీ చెప్తావు, పని చేయకపోతే చెప్పలేవు. ఓకే, రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నిజంగా జాబ్ లో పని చేస్తే ఆన్సర్ చేస్తావు, జాబ్ లో పని చేయకపోతే సగం మంది వెళ్ళిపోతారు ఇంటికి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అని అడుగుతాడు డైరెక్ట్ గా. ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ విత్ యువర్ వెండర్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇది. సో మనకు కావాల్సింది ఏంటి? క్వాంటిటీ, అవునా కదా? ప్రైజ్, క్వాంటిటీ, క్వాలిటీ, ప్రైస్. రైట్ ప్లేస్ లో డెలివరీ చేయాలి, అవునా కదా? జొమాటోలో ఆర్డర్ చేశాను, నేను ఇచ్చింది MHR హౌస్, వాడు PHR హౌస్ పంపించాడు. ఎవరు తప్పు? నువ్వు ఆయన ఊరుకుంటావా? వేసుకుంటావా లేదా? సో కాబట్టి రైట్ ప్లేస్ లో రైట్ టైము. ఏంటిది? రైట్ టైం. నేను పంపించమంది 10 గంటలకి, నువ్వు తీసుకొచ్చింది రాత్రి 10 గంటలకి, అవునా కదా? అంటే అంటే చూడండి, ఇదన్నీ ఎవరి కేసులో ఎవరి ప్లేస్లో రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతా, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ విత్ యువర్ వెండర్ అని అడిగితే ఇవన్నీ ఛాలెంజెస్ చెప్పాలి. ఓకే, సో అంటే ఏంటి? రైట్ ప్లేస్ లో రైట్ టైం కి క్వాంటిటీ అనేది సప్లై చేయకపోవడం, ఓకే, అది వెండర్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఏంటి? ప్రైస్ ని సడన్ గా ఇంక్రీజ్ చేయటం, ఎవరి ఫెయిల్యూర్? వెండర్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? క్యాట్ డిస్కౌంట్స్ మనకి ఇవ్వకపోవడం, అది కూడా వెండర్ ఫెయిల్యూరే. చెప్పిన దాని ప్రకారం అనుకున్న అగ్రీడ్ ప్రైస్ కి వాడు ఇవ్వకపోవడం. సో ఇవన్నీ కూడా వెండర్ తో మనం ఆర్గ్యుమెంట్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అంటే పేమెంట్ టర్మ్స్ ప్రకారం వాడు చేయట్లేదు. దాని ప్రకారం పేమెంట్ టర్మ్స్ దేంట్లో ఉంటాయి? కాంట్రాక్ట్ లో ఉంటాయి. పేమెంట్ టర్మ్స్ దేంట్లో ఉంటాయి? కాంట్రాక్ట్స్ లో ఉంటాయి. ఇవి చేయకపోతే ఏమవుతుంది? నీకు వాడికి డిస్క్రిపెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చెప్పాలి రేపు పొద్దున ఇంటర్వ్యూలో. ఇవన్నీ ఇంగ్లీష్ లో రాసుకోండి. ఓకే, ఈ రోజు క్లాస్ లో రేపు పొద్దున ఇవే అడుగుతాను నేను ఇంటర్వ్యూలోకి వెళ్తే. రేపు పొద్దున జాబ్ లో P2P జాబ్లోకి వెళ్తే వాట్ ఆర్ ద డిస్క్రిపెన్సీస్ ఆర్ హ్యాపెండ్ విత్ యువర్ వెండర్, లేకపోతే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేస్డ్ విత్ యువర్ వెండర్ అని అడుగుతాడు. అప్పుడు ఇవి చెప్పాలి. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? కస్టమర్ అంటే ఎవరు? కంపెనీ, నువ్వే. వెండర్ సంబంధించిన క్వాలిటీ, క్వాంటిటీ, డెలివరీ డేటు, ప్రైస్, క్యాష్ డిస్కౌంట్స్, ఇంకేం చెప్పా? ఇన్ టైంలో పంపించకపోయినా మనకి ప్రాబ్లమే. అలాగే వెండర్ అడ్రస్, వెండర్ పేమెంట్ డీటెయిల్స్. ఏంటండి? వెండర్ డీటెయిల్స్ ఉండాలా లేదా మన దగ్గర? సో వెండర్గా సరే నేను పంపించాను, డబ్బులు కట్టింది ఎవడికో K విజయ్ అంటే P విజయ్ కట్టా. అంటే వెండర్ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ వాడు ఎప్పుడో పాత ఇచ్చాడు, 3 సంవత్సరాల కింద, ఎప్పుడో మార్చుకొని కూర్చున్నాడు, చెప్పలేదు మనకి. ఎవరు తప్పు? వెండర్. అంటే డిస్క్రిపెన్సీస్ ఒకదానికి బదులు ఇంకో దానికి పేమెంట్ చేస్తావు, ఎవరు తప్పు? నువ్వు అడగకపోవడం నీ తప్పు. కాబట్టి వెండర్ వచ్చి అది ఇన్ఫార్మ్ చేయాలి. అది ఆ విషయం. అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మార్చాలి. నేను గూగుల్ పే పెట్టా 901479 అని చెప్పి. నువ్వు పేమెంట్ ఎప్పుడో పెట్టాను, కానీ నువ్వేం చేసావు? సో ఇప్పుడు నేను సడన్ గా అది ఆపేసా. అది ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు? కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయాల. నేను ఆ ఓల్డ్ అకౌంట్కే పేమెంట్ చేసేసా, అవునా? ఆ ఓల్డ్ అకౌంట్ డెడ్ లో పెట్టుకున్నాడు వాడు.
ఇప్పుడు కొత్త అకౌంట్ చెయ్యి దాన్ని చెయ్యొద్దు అన్నాడు, ఎవరు తెలుసు? సో అలాంటప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇది ఇంకా మన చేతిలో దాటిపోయింది, మేనేజ్మెంట్తోనే. ఓకే, ఇవన్నీ మన చేతిలో లేవు, ఇంకా మేనేజ్మెంట్తోనే. పేమెంట్ అయిపోతే మన చేతిలో ఉండదు ఇంకా. ఓకే, ఇలాంటివన్నీ కూడా రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పండి. ఇలాంటి ఇంటర్వ్యూలో చెప్తే వెంటనే సెలక్షన్ అయిపోతారు. అంటే ఇవన్నీ పేమెంట్ డిస్క్రిపెన్సీస్, అలాగే క్వాలిటీ డిస్క్రిపెన్సీస్, క్వాంటిటీ డిస్క్రిపెన్సీస్, రైట్ ప్లేస్ రైట్ టైం డిస్క్రిపెన్సీస్, ఇవన్నీ రాసుకోండి ఇప్పుడు. ఓకే, అంటే వెండర్కి నీకు రేపు పొద్దున ఎక్కడ పడే ఛాన్సెస్ ఉండదు అంటే ఇది. మరి వెండర్ పర్స్పెక్టివ్ లో ఏమి రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఏ అడిగారు మేడం? మిమ్మల్ని ఏం అడిగింది? ఎవరు మేడం ఉన్నారా ఇక్కడ? లేరనుకుంటా. శ్రీలక్ష్మి పి. శ్రీలక్ష్మి పి, నా వాయిస్ వినపడుతుందా? ఆన్లైన్ స్టూడెంట్స్, నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, విజిబుల్ సార్. సో ఇక్కడ నీకు తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీకి, అంటే ఎప్పుడైనా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలా, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలా మనం? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మన కొరీస్ ఏంటి అర్థమవుతుందా? మన కొరీస్ అడుగుతాడు ఇంటర్వ్యూలో. వెండర్ దగ్గర నుంచి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. మన దగ్గర నుంచి వెండర్కి ఏమున్నదో మనకు అనవసరం, అది వేరే వాళ్ళు చూసుకుంటారు, అవునా కదా? కంపెనీకి పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్కి ఉన్న క్వరీస్ ఇవి రేపు పొద్దున ఇంటర్వ్యూలో నిన్ను అడుగుతాడు, కన్ఫామ్గా ఇవి నువ్వు చెప్పాలి. ఓకే, కాబట్టి చెప్తారని చెప్పి ఆశిద్దాం. మరి వెండర్ అని చెప్పి గొంతు దించుకుంటున్నాం ఇందాక నుంచి మనం. వెండర్ అంటే ఏంటి? మాస్టర్ డేటా. మెటీరియల్ అంటే ఏంటి? మాస్టర్ డేటా. సో మెటీరియల్ టైప్ గురించి తెలిసిపోయింది. మరి వెండర్ లో కూడా టైప్స్ ఉంటాయి కదా. వెండర్ అకౌంట్ గ్రూప్స్ అంటాం వాళ్ళని. ఏమంటారు? వెండర్ అకౌంట్ గ్రూప్స్. సో మనకి వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఏమున్నాయి? డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్, ఇంకా చాలా ఉంటాయి. ఇయే కాదు, ఆ కంపెనీలో ఉండే గ్యాస్ సప్లయర్ ఒక గ్రూప్. ఓకే, సో పర్చేజింగ్ వెండర్ ఒక గ్రూప్. ఇలా మనకి గ్రూప్స్ అనమాట. కాబట్టి డొమెస్టిక్ అంటే లోకల్ రోడ్, ఇంటర్నేషనల్ అంటే బయట రోడ్. సో వన్ టైం అంటే వాటితో ఒకే ఒక ట్రాన్సాక్షన్ జరుపుతాం, అంతకంటే ఎక్కువ జరపం. వీళ్ళని మనం వెండర్ అకౌంట్ గ్రూప్స్ అంటారు. క్లారిటీ వచ్చిందండి? వచ్చిందా రాలేదా? సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని నువ్వు 2 minutes లో చెప్పగలిగితే జాబ్ సెలక్షన్ కన్ఫర్మ్. నేను చెప్పిన ఈ టాపిక్ 2 minutes లో మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లో 2 minutes మాట్లాడాలి, విత్ జర్నల్ ఎంట్రీస్, విత్ టీ కోడ్స్, విత్ డిస్క్రిపెన్సీస్ తో సహా మాట్లాడితే ఇక జాబ్ కన్ఫర్మ్. ఇంక ఏమీ లేదు, జాబ్ ఇచ్చేస్తే. టీ కోడ్స్ ఫస్ట్ ఎస్ఐలో పనిచేస్తానంటారు, ప్రూఫ్, టీ కోడ్స్, ఇన్పుట్స్, ప్రాసెస్ ఏంటి? ఇది P2P ప్రాసెస్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకే, టీ కోడ్స్, బిజినెస్ ప్రాసెస్, జర్నల్ ఎంట్రీస్ అండ్ డిస్క్రిపెన్సీస్, ఇవి చెప్తే జాబ్ కన్ఫర్మ్. ఇలా చెప్పకపోతే జాబ్ కన్ఫర్మ్ కాదు, ముందే చెప్పేసి. ఓకే, కాబట్టి జాబ్ కావాలి అంటే ఇలా ప్రిపేర్ అవ్వండి. సో ఇది P2Pకి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, GRIR గురించి నెక్స్ట్ మనం GRIR గురించి కరెంట్ పోయింది, GRIR చెప్పేటప్పుడు నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం GRIR. ఓకేనా? GRIR రికన్సిలేషన్ ఉంటుంది, క్లియరింగ్ కూడా ఉంటుంది SAPలో. GRIR రికన్సిలేషన్ ప్రాసెస్ ఉంటుంది, GRIR క్లియరింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది మనకి SAPలో. అర్థమవుతుందా? మంత్ ఎండింగ్ యాక్టివిటీ. GRIR క్లియరింగ్ అనేది ఏంటిది? వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకే, సో GRIR క్లియరింగ్, రికన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూస్ లో కూడా, జాబ్ లో కూడా GRIR క్లియరింగ్స్ మీద, రికన్సిలేషన్ మీద కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇది ఈరోజు సెషన్.
ఓకే, సో నేను మీకు 2 డాక్యుమెంట్లు సప్లై చేశాను. ఆ 2 డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ప్రకారం ఒకసారి 2-3 సార్లు చదివి టీ కోడ్స్ మైండ్లో ఫీడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్, టీ కోడ్స్, వెండార్ సంబంధించిన డిస్క్రిపెన్సీస్, జర్నల్ ఎంట్రీస్ ఈ 4 కూడా మీరు 2-3 మినిట్స్ మాట్లాడగలిగితే P2P జాబ్స్కి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.